జనవరి 8 నుంచి 13 వరకు ప్రత్యేక బస్సులు నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. హైదరాబాద్లోని వివిధ బస్టాండ్ల నుంచి రాష్ట్రంలోని చాలా ప్రాంతాలకు ప్రత్యేక సర్వీసులను తిప్పేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కేవలం హైదరాబాద్ నుంచే 4960 ప్రత్యేక బస్సులను నడుపుతామని అధికారులు తెలిపారు. జనవరి 9 నుంచి 12 వరకు బస్సుల సమయాల్లో మార్పులు చేశారు. ఒంగోలు, నెల్లూరు, కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు వైపు వెళ్లే బస్సులు సిబిఎస్ నుంచి బయలుదేరనున్నాయి. జేబీఎస్ పికెట్ నుంచి కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ వైపు బస్సులు వెళ్లనున్నాయి. సంక్రాంతికి వెళ్లే వారు ముందుగా రిజర్వేషన్ చేసుకోవాలని జీహెచ్ఎంసీ ఆర్టీసీ ఈడీ కోటేశ్వరరావు సూచించారు. ఏజెంట్స్ ఓపెన్ చేయడం వల్ల పోయిన సంవత్సరం గణనీయంగా సంఖ్య పెరిగింది. దాని బ్యాక్డ్రాప్ లో మేము ఈ సంవత్సరం ఇంకా ఎక్కువగా మరిన్ని బస్సులు ప్రయాణికులకు అందుబాటులో తీసుకురావాలని మేము ప్లాన్ చేశాము. 4960 బస్సులు ఈ సంవత్సరం మేము 8వ తారీఖు నుండి 13వ తారీఖు వరకు హైదరాబాదు జంట నగరాల నుంచి రాష్ట్ర నలుమూలకి ప్రయాణికులను చేరవేయడం కోసం ప్రత్యేక బస్సులు మేము ప్లాన్ చేస్తా ఉన్నాము. 10వ తారీఖు 11వ తారీఖున చాలా ఎక్కువగా 1725 బస్సులు, 11వ తారీఖున 1545 బస్సులు నడపాలని మేము నిర్ణయం చేశాము. మేము ఈ ప్రాంతాల్లో ఏటీబీ ఏజెంట్స్ ఉన్నారు, అధికృత ఏజెంట్స్, వాళ్ళ దగ్గర నుంచి మీరు అడ్వాన్స్ రిజర్వేషన్ పొందొచ్చు. కాకినాడలో జూనియర్ వైద్యుల నిర్వాకంపై ప్రభుత్వ ఆసుపత్రి అధికారులతో పాటు రంగరాయ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ విచారణకు ఆదేశించారు. ఈ ఘటనపై విచారణకు కమిటీని వేశారు. ఇలాంటివి విచారకరమని, సమాజంలో ఉన్నతంగా ఉండాల్సిన వైద్యులు అదుపు తప్పి ప్రవర్తించడం దురదృష్టకరమని సూపరింటెండెంట్ అన్నారు. ఇది సమాజంలో దిగజారుతున్న ముఖ్యంగా విద్యార్థుల్లో దిగజారుతున్న నైతిక విలువలకి ఒక నిదర్శనంగా మేము భావిస్తున్నాం. రేపటి రోజున సమాజంలో ప్రజారోగ్య పరిరక్షణకు, ప్రజల ఆరోగ్యాన్ని రక్షించడంలో కీలక బాధ్యత వహించాల్సినటువంటి విద్యార్థి వైద్యులు ఇలా బిహేవ్ చేయడం అనేది తీవ్రమైన చర్యగా మేము భావిస్తున్నాం. అందుచేత దీని మీద ఒక ఎంక్వైరీ కమిటీని వేసి సీనియర్ ప్రొఫెసర్స్తో మొత్తం ఎంతమంది దాంట్లో పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకునేలాగా ఒక కార్యాచరణ రూపొందించాలని చెప్పేసి మేము కోరుతున్నాం.